మటన్ లివర్ ఫ్రై చేసేటప్పుడు చాలా మంది ఈ తప్పు చేస్తారు. మీరు మాత్రం ఈ తప్పు అస్సలు చేయకుండా నేను చెప్పిన విధంగా మటన్ లివర్ ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను లివర్ ఫ్రై కోసం 1/2 kg మటన్ లివర్ తీసుకుంటున్నాను. చాలా మంది చేసే తప్పు ఏంటంటే లివర్ ని ఉడికించకుండా డైరెక్ట్ గా ఫ్రై చేస్తారు. అలా చేయడం వల్ల లివర్ ఫ్రై టైం ఎక్కువగా తీసుకుంటుంది. నేను మాత్రం ఆ తప్పు అసలే చేయను. నేను ముందుగానే లివర్ ని ఉడికించి తీసుకుంటున్నాను. మటన్ లివర్ ఉడికేలోపు నేను లివర్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక గిన్నె పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చిటికెడు పసుపు వేసి బాగా కలపండి. ఈలోపు మనకి మటన్ లివర్ అనేది పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న మటన్ లివర్ ని వేసి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టండి. కారం మాడిపోకుండా ఉండడానికి ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి 10 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉడకనిద్దాం. ఇక్కడ 10 నిమిషాల తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తున్నానండి. చూసారుగా, వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి లివర్ కర్రీ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఈ లివర్ కర్రీ రైస్ లోకైనా చపాతీలోకైనా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఇలా సింపుల్ గా ఎలాంటి మసాలాలు వాడకుండా మటన్ లివర్ కర్రీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.